సమయమా. పచ్చనైన పొలాలు, పొలాల గాలికి ఊగుతున్న పక్కనున్న మామిడి చెట్లు, ఆ మామిడి చెట్లకున్న చిన్న చిన్న మామిడి కాయలు, ఇప్పుడే విరబూసిన వేప పూత, ఆ వేప పూత చూస్తే మల్లె వనంలా ఉంది. ఇప్పుడు 9-10 గంటలకు లేచి మనం పండగ రోజు 7 గంటలకే లేచి రెడీ అవుతున్నాం. పండగ రోజు కొంచెం వెరైటీగా ఉండాలని నువ్వుల నూనె తలకు రుద్దుకొని స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు వేసుకొని స్నానం చేసినాం. పండగ అంటే మనం ఒక్కలం రెడీ అయితే సరిపోదు కదా, మన ఇంటిని కూడా అలంకరించుకోవాలి కాబట్టి ఇప్పుడు మన ఇంటికి తోరణాలు కడదాం. ఇట్లా ఈ పాతవి ఉన్నాయిగా, ఈ పాతవి తీసేసి మళ్ళీ కొత్తగా కడదాం. తెల్ల పంచ కట్టుకున్నా అని తెలిసిన వాళ్ళు ఎవ్వరు నవ్వకండి, సరేనా? ఎందుకంటే ఈరోజు మన తెలుగు పండగ, మన తెలుగు ఉగాది కాబట్టి కొత్తదనంగా ఉండాలని పంచ కట్టుకున్నా, మన తెలుగు వాళ్ళం కాబట్టి. మామిడాకు అంటే గుర్తొచ్చేది పండగలకి, శుభకార్యాలకి ఏం జరిగినా గానీ ఇంట్లో తోరణంలాగా మామిడాకు కడతాం. అసలు ఆ మామిడాకు ఎందుకు కడతారో తెలుసా? ఇంటికి ఒక అందమైన లుక్ ని ఇస్తుంది, అందుకనే కడతారని నేను అనుకుంటున్నా. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు కడతారో. ఉగాది అంటే గుర్తొచ్చేది మనకి ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడిలోకి వేప పూత, మామిడికాయ, బెల్లం ఇంకా చాలా చాలా వేస్తాం. వాటిని అన్నిటిని కలిపి చెడు రుచులు అంటారు. భక్షాలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. అవి ఎంత టేస్టీగా ఉంటాయంటే తింటుంటే తినాలనిపిస్తుంది. ఉడకబెట్టిన శనగపప్పుని మెత్తగా చేయాలి, ఎక్కడ కూడా ఒక గింజ ఉపయోగకుండా మెత్తగా ఉండాలి. అది భక్షాలు తీయగా ఉంటేందుకు బెల్లం వేస్తారు. ఆ బెల్లాన్ని ఆ పప్పుని కలిపి ఆ పిండిలో పెట్టి పెనం మీద వేసి మంచిగా కాలుస్తే సూపర్ ఉంటాయి అవి. నాకు హనుమాన్ అంటే ఇష్టం. హనుమాన్ 4 జెండాలు తెచ్చిన, 4 జెండాలు మా ఇంటి మీద 4 మూలలకు కడతా. ఒకటి ఈ మూలకి, ఇంకోటి ఈడ, ఇంకోటి ఈడ, ఇక్కడ. హనుమంతుడు నాతో పాటు నా బండిని కూడా కాపాడాలి కాబట్టి నా బండికి కూడా హనుమంతుడు జెండా ఒకటి కడుతున్నా. ప్రతి పండగకి ఇంట్లో ఆడవాళ్ళు కంపల్సరీ దీపం ముట్టిస్తారు. ఉగాది పండగ నాడు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటిదంటే ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి పనిముట్లకి మంచిగా అలంకరించి వాటిని నమస్కరిస్తారు. మా వృత్తి పేరు గోల్డ్ స్మిత్. మేము చేసేది గోల్డ్ స్మిత్, కానీ ఆ గోల్డ్ స్మిత్ మేము చేయట్లేదు కాబట్టి వాటికి మేము నమస్కరించట్లేదు. ప్రశాంతంగా దీపం ముట్టించి దేవునికి చేసిన నైవేద్యం, అన్నం ఎప్పుడు వండేలా కాకుండా కొంచెం వెరైటీగా వండి దేవునికి నైవేద్యం. ఇంతకుముందు చేసిన భక్షాలు, ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యంగా పెడతాం. మా అమ్మనేమో నా కొడుకు అమాయకుడు తండ్రి నువ్వే కాపాడాలని దండం పెడుతుంది. నేనేమో మా మమ్మీ జాగ్రత్తగా ఉండాలని మొక్కుకుంటూ ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని మొక్కుకున్నా. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియో కలుద్దాం. మన నెక్స్ట్ వీడియోలో కలవాలంటే ఏం చేయాలి? నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నాకు తెలుసు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నన్ను. ఓకే, బాయ్.